హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మటన్ కీమా దమ్ బిర్యానీ చేస్తున్నాను. అలాగే మనకి కందనకాయలు ఉంటాయి కదండి, పకోడీ కింద వేసాను. వేరుశనగ నూనె తీసుకున్నానండి. మటన్ కదా కీమా టేస్ట్ బాగుంటుందని వేరుశనగ తీసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి మీరు పేస్ట్లా పట్టుకునే కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి వేసుకున్నా. అవి వేగిన తర్వాత మటన్ కీమా కూడా వేసుకుని అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మనకి బాస్మతి రైస్ బాయిల్ చేసుకోవడానికి పలవ గిన్నె లాంటిది తీసుకుని ఈ గిన్నెలోకి వాటర్ వేసుకున్నాక మనకి బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ వేసి కొద్దిగా పుదీనా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోండి. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. మనం నెయ్యి కానీ నూనె కానీ ఈ సాల్ట్ కానీ ఎందుకు తీసుకుంటామంటే రైస్ చక్కగా కుక్ అవుద్ది, టేస్ట్ బాగుంటుంది. అదే కాకుండా విడివిడిగా ఉంటుందండి. రైస్ ముద్దుగా అంటుకుపోకుండా విడివిడిగా ఉండడం కోసం తప్పనిసరి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం బాయిల్ అవుతుంది అనిపించుకొని మనకి పల్వా రైస్ తీసుకొని ఒక 2-3 సార్లు కడిగి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ రైస్ అయితే హాఫ్ కుక్ అయితే సరిపోద్దండి. మనకి ఈ కీమా ఎగిందో లేదో కీమాని చూద్దాం. ఒక సిస్టర్ అయితే కాల్ చేసి మరీ అడిగారండి, మనకి మటన్ కీమా కుక్ అయింది కదా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర కొంచెం వేయించి పొడి కింద వేసానండి. కొద్దిగా పెరిగేసుకుని బాగా కలిపేసుకోవాలి. అక్క మీరు చేసిన వంటలు బయటకి ఏమైనా ఇస్తున్నారా లేకుంటే మీరే తినేస్తారా అని అడిగారు. లేదండి, మా ఇంట్లో ఫ్యామిలీలు కొంచెం పెద్దగా ఉంటుంది. ఫ్యామిలీ కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకే సరిపోద్ది నేను తీసుకునే ఫుడ్. ఏమన్నా ఎక్కువ ఉంటే కనుక మా షాప్లో పిల్లలు గట్ట వస్తారు కదా, వాళ్ళకి పెట్టేస్తుంటాను. రైస్ అయితే హాఫ్ కుక్ అయింది కదా, ఈ రైస్ని మనకి కీమా కుక్ అయింది చక్కగా వేగింది కదా, కీమాలో వేసేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా కొద్దిగా తీసుకోవాలి. వేసిన తర్వాత కొత్తిమీర వేసుకుని పైన టైట్గా మూత అయితే పెట్టేసుకోండి. నేనైతే నాన్ స్టిక్ తీసుకున్నాను కదా, కొద్దిగా ఓలు ఉన్నప్పుడు దానికి మైదా పిండితోటి క్లోజ్ చేసేదండి. చక్కగా కుక్ అయిపోద్ది మటన్ కీమా బిర్యానీ అయితే. నెక్స్ట్ అయితే కోడి గుండెకాయలు ఉంటాయి కదండి, కందనకాయలు, అవి పకోడీ కింద వేసాను. రైస్ అయితే చాలా బాగా కుక్ అయిందండి. కీమా మటన్ దమ్ బిర్యానీ పిల్లలు అయితే ఈజీగా తినేస్తారండి. బోన్స్ ఏం లేవు కదా, ఓన్లీ మటన్ కీమా తీసుకున్నాయి కదా. చాలా మనకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా, పిల్లలకి వాళ్ళకి కర్రీస్ ఏర్పాటుగా చేసే కన్నా ఇలాంటివి లంచ్ బాక్స్ పెట్టేస్తే వాళ్ళకి చక్కగా క్యారేజ్ కట్టేస్తే ఈజీగా ఇందులో కర్రీస్ ఏం వేసుకోరు కదండి, చక్కగా తినేస్తారు. మటన్ కీమా కూడా చాలా మంచిది కదా. మనకి రేపు స్కూల్ ఉందనిపించుకొని ఈ రోజు తెప్పించుకుని కొద్దిగా అందులో గాను నూనె తీసుకుంటే ఇంకా మంచిదండి. గాను నూనె వేసి కొద్దిగా వేపేసి బాక్స్లో పెట్టేసుకుంటే మార్నింగ్ ఇలా ట్రై చేసేయచ్చండి పిల్లలకి. అంటే అప్పటికప్పుడు దొరకదు కాబట్టి చెప్తున్నాను. అలా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పోతుంది అంటండి. కొంచెం వేపైతే మనకి ఈజీగా ఉంటుంది కదా, అందుకు ఇవి కందనకాయలండి 1/2 కేజీ తీసుకొని కట్ చేసుకొని నేను అల్లం పేస్ట్, సాల్ట్, పసుపు వేసి బాయిల్ చేసుకున్నాను. ఇంట్లోకి కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, కొద్దిగా కార్న్ఫ్లోర్ కానీ లేకుంటే మీ దగ్గర బియ్యం పిండి ఉన్నా కూడా బియ్యం పిండి తీసుకోండి. ఇవి వేసిన తర్వాత బాగా కలిపేసుకున్నాక కలర్ అయితే మంచి కలర్ వచ్చిందండి. నేను కారం ప్యాకెట్స్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను బాగుండడం కోసం. తర్వాత చికెన్ మసాలా, ధనియాల పొడి వేసేసుకున్నాక ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుని ఆయిల్ పెట్టుకోవాలి. మనం ఈ కందనకాయలు వేయించుకోవడానికి పకోడీ కింద వేయడానికి. ఈ ఆయిల్లో వేసేసుకున్నాక 2 వైపులా వేగేలా చూసుకోవాలి. చాలా బాగున్నాయండి అవి. నేను చేసిన ఈ 2 రెసిపీస్ మీకు ఎలా అనిపించినాయి, నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.